వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. భక్తితో పుణ్యక్షేత్ర దర్శనం కోసం వెళ్ళిన ఆ భక్తుల జీవితాల్లో ఊహించని విషయాలు. కృష్ణ పరమాత్ముడు నడయాడిన బృందావనంలో పవిత్ర యమునా నది సాక్షిగా ఓ ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్ నుండి బాంకే బిహారీ దర్శనం కోసం వచ్చిన యాత్రికుల పడవ యమునా నదిలో మునిగిపోయింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ ప్రమాదానికి కారణం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. పంజాబ్లోని లుధియానా ప్రాంతం నుండి సుమారు 30 మందికి పైగా భక్తులు బృందావనంలోని ప్రసిద్ధి బాంకే బిహారీ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చారు. యమునా నదిలో ప్రయాణిస్తూ ఆ పవిత్ర తీరాలను దర్శించుకుంటున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న స్టీమర్ పడవ నియంత్రణ కోల్పోయింది. నదిపై ఉన్న తాత్కాలిక పంటును వంతెనను ఈ పడవ బలంగా ఢీకొట్టింది. ఆ దాటికి పడవ ఒక్కసారిగా నీటిలో బొల్తపడింది. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో పడవలోని వారు ఒక్కసారిగా నదిలో కొట్టుకుపోయారు. స్థానికులు మరియు అక్కడ ఉన్న రచయితగాళ్ళు వెంటనే స్పందించి కొందరిని ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 10 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. ఇంకా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం మరియు స్థానిక జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇలాంటి పుణ్యక్షేత్రాల వద్ద పడవ నిర్వహణ, భద్రతా ప్రమాణాల పట్ల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భక్తుల రక్షణ కోసం లైఫ్ జాకెట్లు లేకపోవడం, సామర్థ్యాన్ని మించి పడవలో ప్రయాణించడం వంటి అంశాలు అధికారుల విచారణకు జరుపుతున్నారు. పుణ్యక్షేత్ర దర్శనానికి వచ్చి ఇలా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవడం నిజంగా కలిచివేసే విషయం. మరణించిన వారి ఆత్మశాంతికి చేకూరాలని, గల్లంతైన వారిని సురక్షితంగా తిరిగి రావాలని మనం అందరం కోరుకుందాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.